హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th క్లాస్ సోషల్కి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో 10th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి 4th వీడియో అండి ఇది. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కేరళ స్త్రీ పురుష నిష్పత్తి 2011 లెక్కల ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 1 1034:1000. నెక్స్ట్ వన్, 2011 లెక్కల ప్రకారం హర్యానా రాష్ట్ర స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 879:1000. నెక్స్ట్ వన్, అమెరికా దేశ స్త్రీ పురుష నిష్పత్తి. అమెరికా దేశ స్త్రీ పురుష నిష్పత్తి. ఆప్షన్ 3 1050:1000. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాల పైబడిన ఏ భాషలోనైనా చదవగలిగే రాయగలిగే వారిని అక్షరాస్యులు అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పైబడి ఏ భాషలోనైనా చదవగలిగి లేదా రాయగలిగే వారిని, చదవగలిగిన మరియు రాయగలిగిన వారిని అక్షరాస్యులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభాలో అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 12%. నెక్స్ట్ వన్, 2001 భారతదేశ అక్షరాస్యత శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 64:84%. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం. ఆన్సర్ ఆప్షన్ 3 74.04%. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం. ఆన్సర్ ఆప్షన్ 4 82.14%. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 65.46%. నెక్స్ట్ వన్, భారతదేశ జనగణన ప్రకారం శ్రామిక జనాభాను ఎన్ని భాగాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 4 భాగాలు. నెక్స్ట్ వన్, నుబ్రా లోయ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 లడఖ్. నెక్స్ట్ వన్, భీంబేట్కా గుహలు ఎక్కడ కలవు? భీంబేట్కా గుహలు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవులు సేకరణ వేటగాళ్ళుగా సుమారు ఎన్ని సంవత్సరాలుగా గుంపులలో జీవించారు? ఆన్సర్ ఆప్షన్ 1 2 లక్షల సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాల క్రితం ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 12,000 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో రెండవ అతిపెద్ద నగరం ఏది? భారతదేశంలో రెండవ అతిపెద్ద నగరము ఆప్షన్ 2 ఢిల్లీ. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ నగర జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1,60,00,000. నెక్స్ట్ వన్, 1951 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ నగర జనాభా. ఆన్సర్ ఆప్షన్ 3 20 లక్షలు. నెక్స్ట్ వన్, 2000 సంవత్సరాల లెక్కల ప్రకారం ఢిల్లీ నగరంలో పూర్తి చట్టబద్ధ కాలనీలలో నివసించే వారి శాతం ఎంత?
ఆన్సర్ ఆప్షన్ 1 24%. నెక్స్ట్ వన్, ప్రతాప్గఢ్ కోట ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ప్రతాప్గఢ్ కోటను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శివాజీ. 2001-2011 మధ్యకాలంలో పట్టణ జనాభా ఎన్ని కోట్లు పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 9.1 కోట్లు. నెక్స్ట్ వన్, 2001 నుంచి 2011 మధ్యకాలంలో పట్టణ జనాభాలో సహజ పెరుగుదల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 40%. నెక్స్ట్ వన్, టైర్ కేంద్ర నివాస ప్రాంతాలలోని కోపేల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 1 200 నుంచి 500. నెక్స్ట్ వన్, పశ్చిమ మహారాష్ట్రలోని పంచదార పట్టీగా పిలువబడే జిల్లాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 7 జిల్లాలు. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ కర్మాగారాలలో పని చేయడానికి ఏటా కేరళ నుండి పని చేయడానికి వలస వెళ్ళే మహిళలు ఎంతమంది? ఆన్సర్ ఆప్షన్ 4 50,000 మంది. నెక్స్ట్ వన్, క్రింది ఏ తెగ మగవారికి అస్సాంలోని తోటల పనికి వలస వెళ్ళే సుదీర్ఘ చరిత్ర ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 సవర తెగ. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడాన్ని పర్యవేక్షించే చట్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వలసల చట్టం 1983. నెక్స్ట్ వన్, కేరళలో మొత్తం ఆదాయంలో ఎన్ని వంతులు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 4 1/5. నెక్స్ట్ వన్, 2009-10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనులలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 32 మంది. నెక్స్ట్ వన్, ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశంలో వచ్చి ఎక్కడ కర్మాగారాన్ని నెలకొల్పింది? ఆన్సర్ ఆప్షన్ 1 చెన్నై. నెక్స్ట్ వన్, ఫారక్ ఫుడ్స్ ఇండియా కార్గిల్ ఫుడ్స్? ఆన్సర్ ఆప్షన్ 4 అమెరికా. నెక్స్ట్ వన్, రాన్బాక్సీ మందులు డబలిస్టు సుందరం ఫాస్టనర్స్? రాన్బాక్స్ అనేది మందులు, సుందరం ఫాస్టనర్స్ అనేది ఆప్షన్ 4 నట్టులు బోల్టులు. నెక్స్ట్ వన్, ఏ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాలలో పెట్టుబడులు, కార్మికులు వలసలు వేగం పుంజుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 19వ శతాబ్దం. నెక్స్ట్ వన్, భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 1 1991. నెక్స్ట్ వన్, హోసూరు పారిశ్రామిక పట్టణం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడు. నెక్స్ట్ వన్, క్రింది ఏ 2 సంస్థలను కలిపి వరల్డ్ బ్యాంకుగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 IBRD ప్లస్ IDA. నెక్స్ట్ వన్, 1943-45 సంవత్సరాల కాలంలో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సాం, ఒడిశాలో ఎన్ని లక్షల మంది చనిపోయారు? ఆన్సర్ ఆప్షన్ 2 30 నుంచి 50 లక్షల మంది. నెక్స్ట్ వన్, 1971లో భారత్లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంత? ఆన్సర్
ఆప్షన్ 1 469 గ్రాములు. నెక్స్ట్ వన్, పోషకాహార నిపుణుల అంచనా ప్రకారం భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని గ్రాముల కూరగాయలు తీసుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ 3 300 గ్రాములు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 3.2 kgs. 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా 3.2 kgలు మాత్రమే లభిస్తోంది. నెక్స్ట్ వన్, భారత్లో సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 180 గుడ్లు తీసుకోవలసి ఉండగా లభ్యత? ఆన్సర్ ఆప్షన్ 2 30 గుడ్లు. నెక్స్ట్ వన్, యూరప్లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 700 గ్రాములు. నెక్స్ట్ వన్, భారత గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాల ప్రజలు కేవలం ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని వినియోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 1624 క్యాలరీలు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొన్ని నిల్వ చేసే ఆహార ధాన్యాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 బఫర్ నిల్వలు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా చట్టం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 2013. నెక్స్ట్ వన్, జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం జనాభాకు ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 75%. నెక్స్ట్ వన్, జాతీయ ఆహార భద్రతా చట్టం భారత్లో ఎన్నవ వంతు జనాభాకు వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2/3 వంతు జనాభా. నెక్స్ట్ వన్, అంత్యోదయ కార్డు క్రింది ప్రతి కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు? అంత్యోదయ కార్డు ఉన్నట్లయితే ఆ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011లో భారత్లోని శతకోటేశ్వరుల దగ్గర ఉన్న మొత్తం సంపద ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 11,000 బిలియన్ రూపాయలు. నెక్స్ట్ వన్, రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తకంలో క్రింది ఏ రసాయనాన్ని గురించి పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 DDT. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.